హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్వి డైరీస్. ఈరోజు మేము ఇక్కడ ఉబుడ్లో ఉన్న హోటల్కి చెక్అవుట్ అయిపోవాలి. నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్తామన్నమాట. ఇక్కడ చెక్అవుట్ అయిపోయే ముందు మాకు ఇక్కడ హోటల్ వాళ్ళు ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, మంచిగా అనిపించింది. అదొక ఎక్స్పీరియన్స్. ఈ ప్లేస్ని చాలా చాలా మిస్ అయిపోతాం మేము. మాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుండి చెక్అవుట్ అయిపోయాక మేము ఇప్పుడు ఫస్ట్ బాలీ స్వింగ్కి వెళ్తున్నాము. నేను బాలీ స్వింగ్ కోసం 2 days నుండి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ అవుట్ఫిట్స్ రెంటల్ తీసుకోవచ్చు. నేనైతే ఒక అవుట్ఫిట్ రెంటల్ తీసుకున్నాను. ఒకదానికి 1500 వరకు పడింది. నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్ని బట్టి కాస్ట్ ఉంటుందని చెప్పాను కదా. కానీ ట్రయల్కి మాత్రం 2 to 3 వరకే లిమిట్ ఉంది. ఓన్లీ 2 to 3 మాత్రమే ట్రయల్ చేయొచ్చు, అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రెంటల్ తీసుకొని బాలీ స్వింగ్ చేయడానికి వచ్చాము. ఫొటోస్ వాళ్ళే తీస్తారు, వీడియోస్ అన్నీ వాళ్ళే తీస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు కపుల్వి ఉంటాయి, సింగిల్వి ఉంటాయి, 2 ఉంటాయి. మనకు నచ్చినన్ని చేసుకోవచ్చు. 10 to 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే నిజంగా చెప్తున్నాను, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ నుండి నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ హ్యాండ్ క్రాఫ్టింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఎలా మేకింగ్ చేస్తారో అన్ని ఆర్నమెంట్స్ అవి చూపించారు. మన ఇండియాకి కంపేర్ చేస్తే గోల్డ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అక్కడైతే. నెక్స్ట్ కలెక్షన్ కూడా ఓకే అంతేమనిపించలేదు నాకు. సిల్వర్ వాళ్ళు గ్రామ్స్లో ఇవ్వరనమాట, మనం తీసుకున్న ఆర్నమెంట్ బేస్డ్ కాస్ట్ ఉంటుంది. గోల్డ్ అయితే గ్రామ్స్ బేస్డే ఇస్తారు. నెక్స్ట్ అక్కడ నుండి చూసుకొని మేము వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇప్పుడు ఇది చూస్తుంది తెగనంగన్ వాటర్ ఫాల్. ఇదైతే బాగుంది, చాలామంది వచ్చారు. బట్ వేడి ఎక్కువ ఉండే, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది చాలా. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి రీల్స్ ఫొటోస్ దిగి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాము. అది కూడా ఒక వాటర్ ఫాల్ అనమాట. అక్కడికి వెళ్ళే ముందు మేము కోకోనట్ వాటర్ తాగాము. ఇక్కడ కోకోనట్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది మన దాంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాం కదా, ఇదైతే నాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేకుండే. నేను వాళ్ళని అడిగాను ఇన్స్టాగ్రామ్లో, వాటి పిక్స్ వీడియోస్ చూసి నాకు నచ్చింది. ఇది అందరికీ సజెస్ట్ చేయను. ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళైతే చాలా ఇష్టపడతారు. ఒక కొండలోకి గుహలోకి కొండ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ట్రెక్కింగ్ ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ఈ ప్లేస్ మాత్రం. నెక్స్ట్ ఇది సెపంగ్ వాటర్ ఫాల్. ఇంకా 2 వాటర్ ఫాల్స్ అయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు కూటాకు వచ్చేసాము, వేరే ప్లేస్ అన్నాను కదా. ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము. ఇక్కడికి వచ్చాక మాకు అడ్వాంటేజ్ ఏంటంటే హోటల్ దగ్గరే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఇంకా ఫుడ్ మంచిగా తినేసాము. ఫుడ్ టేస్ట్ కూడా బాగానే అనిపించింది. దాని తర్వాత ఈరోజు బెస్ట్ మూమెంట్ అంటే బాలీ స్వింగ్. చాలా ఎంజాయ్ చేసాము ఈ స్వింగ్ మాత్రం. నెక్స్ట్ రేపటికి ఇంకా ఎక్సైట్ అవుతున్నాను. రేపు కూడా చాలా బాగుంటుంది. అదేంటో తెలియాలంటే నా నెక్స్ట్ వ్లాగ్ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్.